ఈ వీడియోలో మనం సమీకరణ సాధన అంటే ఒక ఇచ్చిన సమీకరణం యొక్క మూలాన్ని ఎలా కనుగొనాలో చూద్దాం. దానిలో ముందుగా యత్నదోష పద్ధతి ద్వారా ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఉదాహరణ చూద్దాం. 5x-3 4x+3 సమీకరణం x యొక్క ఏ విలువకు తృప్తి చెందుతుందో యత్నదోష పద్ధతిలో కనుగొనండి. x స్థానంలో 5, 6, 7లను ప్రయత్నించండి. ఇక్కడ మనకి ఒక సమీకరణం ఇచ్చారు. ఏంటా సమీకరణము? 5x-3 4x+3. ఇప్పుడు ఎడమ చేతి వైపు మరియు కుడి చేతి వైపు సమానత్వపు గుర్తుకు రెండు వైపులా ఉన్నటువంటి ఈ బీజీ సమాసాలు ఏ x విలువకు సమానం అవుతాయో మనం ఆ x విలువను కనుగొనాలి. ఎలా కనుక్కోమన్నారు? యత్నదోష పద్ధతిలో కనుగొనమన్నారు. ఏ విలువలు ప్రయత్నించాలో కూడా సమస్యలో ఇచ్చారు. x స్థానంలో 5, 6, 7లను ప్రయత్నించండి. అంటే ఏంటి? ముందుగా ఇచ్చిన సమీకరణంలో x అనేది ఎక్కడైతే ఉందో ఆ x స్థానంలో 5ను ప్రతిక్షేపించుకుందాం. అప్పుడు ఎడమ చేతి వైపున ఎంత విలువ వస్తుంది, కుడి చేతి వైపున ఎంత విలువ వస్తుంది, ఈ రెండు కూడా సరి సమానం అవుతున్నాయా లేదా, తృప్తి చెందుతున్నాయా లేదా సమీకరణం. లేదు అనుకుంటే ఆ తర్వాత 6ను ప్రతిక్షేపించుకోవాలి. లేదు అనుకుంటే ఆ తర్వాత x బదులుగా 7ను ప్రతిక్షేపించుకోవాలి. ఇలా మనం ప్రయత్నిస్తూ ఏ విలువకు ఈ సమీకరణం సంతృప్తి చెందుతుందో మనం సాధించాలి. చూడండి, ముందుగా ఇచ్చిన సమీకరణంలో x స్థానంలో 5ను ప్రతిక్షేపిద్దాం. అంటే 5x-3 4x+3లో x బదులుగా 5 పెట్టుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 5x అంటే 5 ఇంటూ x అనే కదా. కాబట్టి ఇప్పుడు ఇది 5 ఇంటూ 5 -3 4 ఇంటూ 5 +3. 5 ఇంటూ 5 అంటే ఎంత అండి? 5 5లు 25. అంటే 25 - 3 ఎడమ చేతి వైపున కుడి చేతి వైపు 4 5లు 20 +3 అంటే 20 +3 అవుతుంది. 25లోంచి 3 తీస్తే ఎంత ఎడమ చేతి వైపున? దాని విలువ ఎంత అవుతుంది? 22 అవుతుంది. కుడి చేతి వైపున 20కి 3 కలిపితే వచ్చే విలువ ఎంత అవుతుంది? 23 అవుతుంది. చూడండి, ఇచ్చిన సమీకరణంలో x 5ను ప్రతిక్షేపించినప్పుడు సమానత్వపు గుర్తుకు ఎడమ చేతి వైపున విలువ 22 వచ్చింది. అదే కుడి చేతి వైపున 23 వచ్చింది. మరప్పుడు ఈ రెండు సమానమవుతాయా? అవ్వవు కదా. కాబట్టి 22 ఈజ్ నాట్ ఈక్వల్ టు 23. LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. కాబట్టి x 5 అనేది ఇచ్చిన సమీకరణాన్ని తృప్తిపరచదు. అంటే x 5 అనేది మూలము కాదు. మరి ఆ తర్వాత x 6ను ప్రతిక్షేపించి చూద్దాం. ఇచ్చిన సమీకరణం రాసుకోండి. 5x-3 4x+3. ఇక్కడ మనం 6 ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? 5 ఇంటూ 6 - 3 4 ఇంటూ 6+3. 5 ఇంటూ 6 ఎడమ చేతి వైపున ఎంత అండి? 30 కదా. 30 - 3 అదే విధంగా కుడి చేతి వైపున 4 ఇంటూ 6 24+3. 30 - 3 ఏమవుతుంది? 27 అవుతుంది. 24+3 కూడా 27 అవుతుంది. చూసారా? x 6ని ఇచ్చిన సమీకరణంలో ప్రతిక్షేపించినప్పుడు సమానత్వపు గుర్తుకు ఎడమ చేతి వైపున విలువ 27 వచ్చింది. అదే విధంగా కుడి చేతి వైపున విలువ కూడా 27 వచ్చింది. కాబట్టి 27 ఈజ్ ఈక్వల్ టు 27. LHS ఈక్వల్ టు RHS. అంటే x 6 అనేది ఇచ్చిన సమీకరణాన్ని తృప్తిపరిచింది. అంటే ఇది మూలము. x 6 అనేది మూలం. మనం ఇంతటితో ఆపేయొచ్చు. కానీ మనం x 7ను కూడా ప్రయత్నించి చూద్దాం. అది కూడా ఒకవేళ తృప్తిపరుస్తుందేమో చూద్దాం. కాబట్టి x 7ను ఇచ్చిన సమీకరణంలో ప్రతిక్షేపించుకుందాం. 5x-3 4x+3. 5 ఇంటూ 7 - 3 4 ఇంటూ 7+3 అవుతుంది. అప్పుడు 5 ఇంటూ 7 అంటే 35. 35 - 3 కుడి చేతి వైపున ఏమవుతుంది? 4 ఇంటూ 7 28 +3. ఇప్పుడు 35 - 3 అంటే 32. అదేవిధంగా కుడి చేతి వైపున 28 +3 అంటే 31. చూసారా? x 7ను ప్రతిక్షేపించినప్పుడు ఇచ్చిన సమీకరణంలో సమానత్వపు గుర్తుకు ఎడమ చేతి వైపున విలువ 32 వచ్చింది. కుడి చేతి వైపున విలువ 31 వచ్చింది. మరి అప్పుడు ఈ రెండు సమానమా? కాదు. కాబట్టి 32 ఈజ్ నాట్ ఈక్వల్ టు 31. LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. కాబట్టి ఇచ్చినటువంటి విలువలలో x 5, 6, 7 ఈ మూడింటిలో ఇచ్చిన సమీకరణాన్ని ఏ విలువ తృప్తిపరిచింది? x 6 అనేది తృప్తిపరిచింది. కాబట్టి 6 అనేది ఈ సమీకరణ మూలం అవుతుంది. ఏం నేర్చుకున్నామంటే మనం ఈ వీడియోలో యత్నదోష పద్ధతిలో సమీకరణ సాధన లేదా సమీకరణ మూలం ఎలా కనుగొనాలో ఉదాహరణతో నేర్చుకున్నాం.